ఓం శాంతి. ఈరోజు మార్చి 18వ తేదీ 2026. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురాతి మధురమైన సేవాదారి పిల్లలు, సేవలో విఘ్నాలు కలిగించే పనులేవి కూడా చేయకండి అంటున్నారు బాబా. ప్రశ్న: సంగమ యుగంలో పిల్లలైన మీరు పూర్తి యాక్యురేట్గా అంటే ఖచ్చితంగా తయారవ్వాలి. పూర్తి యాక్యురేట్గా ఎవరు అవ్వగలరు? సమాధానం: మొదటి పాయింట్, సత్యమైన తండ్రితో ఎవరైతే సదా సత్యంగా ఉంటారో వారు పూర్తి ఖచ్చితంగా అవ్వగలరు. లోపలొకటి బయట ఇంకొకటి లేకుండా ఉండాలి. రెండవ పాయింట్, ఎవరైతే శివబాబాను గురించి తప్ప ఇతర విషయాలలోకి వెళ్ళని వారు. మూడవ పాయింట్, ఎవరైతే ప్రతి అడుగు శ్రీమతం అనుసారంగా నడుచుకుంటారో, ఎలాంటి నిర్లక్ష్యము చేయని వారిగా ఉంటారో వారే చాలా యాక్యురేట్గా అవుతారు అంటున్నారు బాబా. ఈరోజు పాట: బాల్యపు రోజులను మరచిపోకూడదు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్, లోపల బయట సత్యంగా ఉండాలి. చదువులో ఎప్పుడు కూడా నిర్లక్ష్యం అనేది చేయరాదు. సంశయ బుద్ధితో చదువును ఎప్పుడు కూడా వదిలిపెట్టరాదు. సేవలో విఘ్న రూపంగా అవ్వకూడదు అంటున్నారు బాబా. రెండవ పాయింట్, అందరికీ సంతోషకరమైన వార్తను వినిపించండి. మేము పవిత్రతా బలంతో శ్రీమతం అనుసారంగా మా తనువు మనస్సు ధనముల యొక్క సహయోగముతో 21 జన్మలకు భారతదేశాన్ని శ్రేష్టాచార డబల్ కిరీటదారులుగా తయారు చేసే సేవ చేస్తున్నాము అనే ఈ వార్తను అందరికీ వినిపించండి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: సదా పుణ్యం యొక్క ఖాతాను జమ చేసుకొని చేయించేటటువంటి వారు మాస్టర్ శిక్షక్ భవ. వరదానం యొక్క వివరణ: మనము మాస్టర్ శిక్షకులము. మాస్టర్ అని అన్నందున తండ్రి స్వతహాగా గుర్తుకొస్తారు. తయారు చేసేవారి స్మృతి వచ్చినందున స్వయం నేను నిమిత్తము అనేటటువంటి స్మృతి స్వతహాగా వచ్చేస్తుంది. విశేషంగా నేను పుణ్యాత్మను అనే స్మృతిలో ఉండాలి. పుణ్యం యొక్క ఖాతాను జమ చేసుకోవాలి మరియు చేయించాలి. ఇదే విశేషమైన సేవ. పుణ్య ఆత్మ ఎప్పుడు సంకల్ప మాత్రంలో కూడా పాపం యొక్క 1% కూడా చేయరాదు. మాస్టర్ శిక్షకులు అనగా సదా పుణ్యం యొక్క ఖాతాను జమ చేసుకొని చేయించేవారు బాబా సమానమైన ఆత్మలు. స్లోగన్: సంఘటన యొక్క మహత్వాన్ని తెలుసుకున్న వారు సంఘటనలోనే సురక్షితంగా అనుభవం చేస్తారు. అవ్యక్త సూచన: నిశ్చయం యొక్క పునాదిని గట్టిగా చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. ఎవరెంత నిశ్చయ బుద్ధి గలవారుగా ఉంటారో అంతగానే అన్ని విషయాలలో విజయీలుగా ఉంటారు. నిశ్చయ బుద్ధి గలవారు ఎప్పుడూ ఓడిపోరు. ఓడిపోతే నిశ్చయంలో లోపం ఉంది అని అర్థం చేసుకోవాలి. నిశ్చయ బుద్ధి విజయీ రత్నాలలో నేను ఒక రత్నాన్ని అని స్వయాన్ని భావించుకోవాలి. ఏ విఘ్నం వచ్చినా దానిని పరీక్షగా భావించి పాస్ అవ్వాలి. విషయాన్ని అంటే మాటను చూడరాదు, కానీ పరీక్షగా భావించి దానిలో పాస్ అవ్వాలి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.